అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇవాళ జనంలోకి మావోయిస్టు అగ్రనేత గణపతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు లొంగిపోయేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో లొంగుబాటు జరగనుంది. గణపతితో పాటుగా లొంగిపోనున్నారు మరో 124 మంది మావోయిస్టులు. గణపతి స్వస్థలం జగిత్యాల జిల్లాలోని బీర్పూరు గ్రామం. 1978లో జగిత్యాల జైత్ర యాత్రకు కూడా గణపతి నాయకత్వం వహించారు. ఇక 1992 నుంచి 2018 వరకు మావోయిస్టు పార్టీకి సారథ్యం వహించారు గణపతి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆపరేషన్ ఖగార్ 2ని కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ మావోయిస్టు పార్టీకి సారథ్యం వహించారు. జగిత్యాల జైత్ర యాత్రకు కూడా ఆయన క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ఆయన లొంగిపోయేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. నేపాల్లో ఉన్నారు గణపతి అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమైన అనారోగ్య సమస్యలతో ఉన్నట్లుగా కూడా తేలింది. అయితే ఢిల్లీ వచ్చి లొంగిపోతారా లేదా హైదరాబాద్లో లొంగిపోతారా అనే దానిపైన భిన్నాభిప్రాయాలు కూడా కనబడినటువంటి పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి టాప్ లీడర్ గణపతి, ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతిగా పేరున్నటువంటి వ్యక్తి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు లొంగిపోతున్నట్టుగా కూడా స్పష్టమైన సమాచారం అందుతుంది. ఆయనతో పాటుగా మావోయిస్ట్ పార్టీలో ఇప్పటి వరకు మిగిలినటువంటి మొత్తం క్యాడర్ అంతా కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ముందు లొంగిపోతున్నట్టుగా సమాచారం అందుతుంది. సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వారంతా కూడా సీఎం ముందు లొంగిపోనున్నట్టుగా కూడా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అయితే ఈయన లక్ష్మణ్ గణపతి అలియాస్ గణపతి ఎవరైతే ఉన్నారో ఆయన లొంగుబాటుతో ఇటు దేశంలో మావోయిస్టు పార్టీగా పూర్తిగా కార్యకలాపాలను క్లోజ్ చేసిందన్నట్టుగానే నిపుణులు భావిస్తూ వస్తున్నారు. ఎందుకంటే నిజానికి ఎప్పుడైతే నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమైందో 1969లో అప్పటికి కూడా ఇటు తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా ఇటు శ్రీకాకుళం కావచ్చు, ఇటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జగిత్యాల సిరిసిల్ల ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉద్యమానికి కేంద్రంగా నడుస్తూ వచ్చాయి. ప్రధానంగా ఆర్ఈసి వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి కేంద్రంగా కె సత్యమూర్తి కృష్ణమూర్తి వీళ్ళిద్దరూ కూడా ఉద్యమాన్ని, పీపుల్స్ వార్ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ వచ్చారు. అయితే రాడికల్ స్టూడెంట్ యూనియన్ ద్వారా మావోయిస్ట్ పార్టీ అప్పుడులో ఉన్నటువంటి నక్సల్బరీ ఉద్యమం ఇటు తెలంగాణ ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సాగింది. ఇందులో మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తిగా గణపతిని చెప్తూ వస్తారు. ఎందుకంటే ఇటు పులి అంజయ్య కావచ్చు, చిరంజీవి కావచ్చు, జీవన్ కావచ్చు, గణపతి వీళ్ళంతా కూడా, అలాగే మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నారాదాస్ లక్ష్మణరావు కావచ్చు, ప్రముఖ జర్నలిస్ట్ అల్లం నారాయణ, ఆయన సోదరుడు అల్లం రాజయ్య, వీళ్ళంతా కూడా 1978లో జరిగినటువంటి జగిత్యాల జైత్ర యాత్రకు వీళ్ళంతా కూడా సారథ్యం వహించారు. దున్నేవాడికే భూమి లభించాలి అనేటువంటి ఒక డిమాండ్ తో, ఒక నినాదంతో ఆ రోజుల్లో నక్సల్బరీ ఉద్యమం తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా ప్రారంభమైంది. అయితే ఎప్పుడైతే కృష్ణమూర్తి ప్రారంభించినటువంటి ఈ పీడబ్ల్యూజీ పీపుల్స్ వార్ గ్రూప్ లో చేరినటువంటి లక్ష్మణ్ అంచెలంచెలుగా పార్టీ మొత్తం కూడా ఆయన సారథ్య బాధ్యతలు వహిస్తూ వచ్చారు. 2004 వచ్చే వరకు దేశంలో ఉన్నటువంటి విప్లవ సంఘాలన్నీ కూడా మావోయిస్ట్ పార్టీతో ఏకమయ్యాయి. ఆ క్రమంలోనే 2004లో ఈ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నటువంటి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఇతను 2004 నుండి 2018 వరకు కూడా ఆయన ఈ మావోయిస్ట్ పార్టీకి కార్యదర్శిగా కార్యకలాపాలు నిర్వర్తిస్తూ వచ్చారు. అయితే ఈ క్రమంలోనే అనారోగ్యానికి అలాగే వృద్ధాప్యానికి చేరువైనటువంటి గణపతి తన బాధ్యతలను నంబాల కేశవరావు దివంగత నాయకుడు ఆయనకు అప్పగించి 2018లో నేపాల్ కు వెళ్ళినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం నేపాల్ నుండి కొద్ది రోజుల క్రితమే వచ్చినటువంటి గణపతి ఈ రోజు అఫీషియల్ గా ఇటు తెలంగాణ పోలీసుల సహకారంతో, తెలంగాణలోని కొంతమంది ప్రజాస్వామికవాదుల సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి ముందు లొంగిపోతున్నట్టు తెలుసు. క్రాంతి, కొంతవరకు ఎందుకంటే గణపతి లొంగిపాటుతో దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించబోతుందా? మావోయిస్టు రహిత రాష్ట్రంగా అనుకోవచ్చా?
నిజానికి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కూడా మావోయిస్ట్ రహిత రాష్ట్రాలుగా కొన్ని ప్రకటిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఫైనల్ గా 7 ప్రధానంగా నక్సలైట్ల ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇటు జనజీవన స్రవంతిలో కలవాల్సి ఉంది. వారిలో టాప్ లీడర్ గా కూడా గణపతి కొనసాగుతున్నారు. మనకు అందుతున్న సమాచారం మేరకు ఇటు గణపతితో పాటుగా సుమారు 150 మంది మావోయిస్టులు, అంటే ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, వీటన్ని రాష్ట్రాలు, కొంతవరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా మావోయిస్ట్ గ్రూపుల్లో ఇప్పుడు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా ప్రస్తుతం లొంగిపోయే అవకాశాలే కనబడుతున్నాయి. మొత్తానికి ఇటు గణపతి లొంగుబాటుతో ఇటు దేశంలో మావోయిస్టు పార్టీ చరిత్ర, విప్లవోద్యమాల చరిత్ర అనేటువంటిది ఫుల్ స్టాప్ పడ్డట్టుగా చెప్పేటువంటి వాదనలే వినిపిస్తున్నాయి. కానీ చాలా మంది మాత్రం ఇలాంటి ఉద్యమాలకు సామాజిక స్పృహతో, సామాజిక బాధ్యతతో చేపట్టేటువంటి ఉద్యమాలకు ఫుల్ స్టాప్ కామా ఉంటుంది తప్ప ఫుల్ స్టాప్ ఉండదు అనేటువంటి అభిప్రాయాలను కూడా చాలా మంది ప్రజాస్వామికవాదులు వెలిబుస్తూ వస్తున్నారు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. మొత్తం మీద ఇవాళ జనంలోకి మావోయిస్టు అగ్రనేత గణపతి రాబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు లొంగిపోయేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో లొంగిపోనున్నారు. గణపతితో పాటుగా దాదాపు 124 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే గణపతి స్వస్థలం జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ గ్రామం. 1978లో జగిత్యాల జైత్ర యాత్రకు గణపతి నాయకత్వం వహించారు. ఇక 1992 నుండి 2018 వరకు మావోయిస్టు పార్టీకి ఆయన సారథ్యం వహించారు. సో మావోయిస్టు పార్టీకి సారథ్యం వహించినటువంటి నేతృత్వంలోనే చాలా వరకు కూడా దాడులు చేపట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో గణపతి మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కుగా ఇప్పటి వరకు కొనసాగినటువంటి పరిస్థితులు. 2018 తర్వాత ఆయన ఆచూకీ లేకుండా పోయినటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఆపరేషన్ ఖగాన్ను కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి నేపథ్యం. సో మావోయిస్టులే లక్ష్యంగా దాడులు చేస్తూ, ఎన్కౌంటర్లు చేస్తూ, మరోవైపు లొంగిపోయేటువంటి మావోయిస్టులు కూడా రెడ్ కార్పెట్ వేస్తున్నటువంటి ప్రభుత్వాలు కూడా మనం చూస్తున్నాం. సో వరుసగా లొంగిపోయినటువంటి మావోయిస్టులు మాత్రం దాదాపు 500 మందికి పైగానే కనబడుతూ ఉన్నారు మావోయిస్టులు. వీటితో పాటుగా భారీగా ఆయుధాలను కూడా పోలీసుల ముందు సరెండర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మహారాష్ట్ర నుంచి మొదలై తెలంగాణ, ఒరిస్సా, అదేవిధంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా మావోయిస్టుల లొంగిపాటుకు సంబంధించిన అనేక ప్రయత్నాలు కూడా రీసెంట్ వరకు సాగినాయి. కానీ మావోయిస్టు పార్టీలో క్రియాశీలక, మరి ముఖ్యంగా అతిపెద్ద నాయకుడిగా పేరు చెందినటువంటి గణపతి ఎక్కడ అనేది మాత్రం ఊహాగానాలు రకరకాలుగా వినబడ్డాయి. అయితే నేపాల్లో ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా ఇప్పటి వరకు ఊహాగానాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో అయితే నేపాల్లో ఉన్నారని ఇప్పటికే లొంగిపోయినటువంటి మావోయిస్టుల దగ్గర నుంచి కూడా పోలీసులు ప్రాథమికంగా సమాచారం తీసుకున్నారు. అయితే తాను కూడా లొంగిపోయేందుకు, మరి ముఖ్యంగా జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని గణపతి కూడా సంకేతాలు పంపినట్లుగా తెలుస్తుంది. రీసెంట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయినటువంటి సందర్భంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో గణపతి రానున్నారు. ఆయనతో పాటుగా 124 మంది వరకు కూడా మావోయిస్టులు లొంగిపోయేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. భారీగా ఆయుధాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సరెండర్ చేసి పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని చేతపట్టి మావోయిస్టు పార్టీకి స్వస్తి పలికేటువంటి ఆలోచనలు మాత్రం వీరు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ ఎవరెవరు కమాండ్ కంట్రోల్ సెంటర్కు రాబోతున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పూర్తి స్థాయిలో ఆ సారథ్యంలో ఎవరు అక్కడ పూర్తి స్థాయిలో మావోయిస్టు పార్టీ నుండి ప్రభుత్వం నుంచి కొంతవరకు కూడా కలిసి జనజీవన స్రవంతిలో కలవబోతున్నారు అనేటువంటి అంశాల మీద మాత్రం రకరకాల ఊహాగానాలు వినబడుతున్నాయి. తెలంగాణలో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసాం. 1969 నుంచి ప్రారంభమైనటువంటి పరంపర శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలుపెట్టి ఏదైతే పశ్చిమ తెలంగాణ ప్రాంతాల వరకు విస్తరించినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. క్రమంగా మావోయిస్టు పార్టీ క్షీణిస్తున్నటువంటి దశను కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు. గిరిజనులు, మరి ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో వారి యొక్క ఉనికిని దాదాపు కోల్పోతున్నటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. కానీ కొంతమంది యొక్క అభిప్రాయం ప్రకారం పులి స్టాప్ ఎక్కడ ఉండదు, కేవలం కామా మాత్రమే అంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పులి స్టాప్ కాదు, కావాలంటే ఉక్కుపాదంతో మేము దీన్ని అణిచివేస్తాం, పూర్తి స్థాయిలో మావోయిస్టులు లొంగిపోకపోతే ఎన్కౌంటర్లో చంపేస్తామనేటువంటి విధానంతోనే ముందుకు వెళ్ళినటువంటి పరంపర. మార్చి 30న డెడ్లైన్ పెట్టుకుని ఆపరేషన్ ఖగా 2ని కూడా మరింత వేగవంతం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే తొలి విడతలో చేపట్టినటువంటి ఆపరేషన్ ఖగార్తో కాకుండా ఆపరేషన్ ఖగా 2 మలి విడతలో మరోసారి, అంటే దానికి డబల్ రేంజ్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. రాష్ట్రాల సహకారంతోనే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మావోయిస్టుల ఏరివేతకు కూడా సిద్ధం చేసి ప్రక్రియలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఈరోజు సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో మాత్రం గణపతి లొంగిపాటు మాత్రం మావోయిస్టు పార్టీకి కొంతవరకు చరమగీతం పారేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.